ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకొస్తుంది అంటే వాస్కులర్ ఒకటి, అంటే అంగంలోనికి రక్త ప్రసరణ సరిగా ప్రసరించక అంగం లోపల పెట్టాల్సినప్పుడు మెత్తబడిపోవడం. ఈ సమస్యలు ఏంటి అంటే బయట చెప్పుకోలేనంత మానసిక క్షోభని ఇస్తాయి. ఇలాంటి సమస్యలు మనం చాలా ఈజీగా తీర్చవచ్చు షాక్ వేవ్ థెరపీ. దాంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలము రిజువనేట్ అయ్యి, అంటే దాంట్లో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ తయారయ్యి కొత్త బ్లడ్ వెజల్స్ అనేటివి ఏర్పడతాయి. నమస్కారం అండి, నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో నేను చాలా వరకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన లోపాల గురించి క్లయింట్స్ని కలుస్తూ ఉంటాను. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ డౌట్స్ ఏంటివి, అండ్ శారీరకంగా వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తున్నారు, ఇవన్నీ రివ్యూ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో నేను స్పెసిఫిక్గా ఏంటి అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది అంటే వాస్కులర్ ఒకటి, అంటే అంగంలోనికి రక్త ప్రసరణ సరిగా ప్రసరించక అంగం మెత్తగానే ఉండిపోవడం, కొన్నిసార్లు అంగం గట్టిపడటం డ్యూరింగ్ సెక్షువల్ యాక్ట్ కానీ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు కానీ అంగం గట్టిపడకపోవటం, అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అంతా బాగానే ఉంటారు, ఈవెన్ రిలేషన్షిప్ అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ అంటాం, అంటే అంగం లోపల పెట్టాల్సినప్పుడు మెత్తబడిపోవడం, ఇట్లాంటివి ఈ సమస్యలు ఏంటి అంటే బయట చెప్పుకోలేనంత మానసిక క్షోభనే ఇస్తాయి. సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తుల మధ్య, అంటే స్పౌజ్, వాళ్ళ వైఫ్ కావచ్చు, ఈవెన్ హస్బెండ్ వైఫ్ల మధ్య రిలేషన్షిప్లు కూడా ఇవి ఇబ్బంది పెడతాయి. సో అందుకని ఇది చాలా సెన్సిటివ్ థింగ్. డైరెక్ట్ ట్రీట్మెంట్ ఒక టాబ్లెట్తో పోవటం కావచ్చు, లేకపోతే అంగానికి ఇంజెక్షన్స్ వేయటం కావచ్చు, అండ్ ఇంకా చాలా పెద్ద ఆపరేషన్స్ లైక్ ఇంప్లాంట్స్ పెట్టడం కావచ్చు, ఇవి కాదు ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. న్యాచురల్గా వాళ్ళు ఎలా ఇంప్రవైజ్ అవుతారు, అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఎలా ఇంప్రవైజ్ చేయొచ్చు, అండ్ ఈ సింపుల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది సింపుల్ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి మ్యారేజ్ ముందు కానీ, సెక్షువల్ యాక్ట్కి ముందు కానీ, ప్రీవియస్గా కానీ ఎరెక్షన్స్ బాగా వచ్చేటివి. డ్యూరింగ్ 1 or 2 yearsగా వాళ్ళకి అంగస్తంభన లోపాలు ఉండటం, ఇమీడియట్ వితిన్ నెల నుంచి వాళ్ళకి అంగం గట్టిపడకపోవటం, ఇలాంటి సమస్యలు మనం చాలా ఈజీగా తీర్చచ్చు. అందులో ముఖ్యమైనది ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ పేరు వినగానే అమ్మో నాకు అంగానికి షాక్ ఇస్తారేమో అని భయపడతారు. బేసికలీ ఇది షాక్ అంటే సౌండ్ వేవ్స్ని పల్స్ లాగా అంగం మీద ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో అంగం పైన సౌండ్ వేవ్స్తో షాక్ ఇస్తారు. దాంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలము రిజువనేట్ అయ్యి, అంటే దాంట్లో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ తయారయ్యి న్యూ వాస్కులరైజేషన్, అంటే కొత్త బ్లడ్ వెజల్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ కొత్త బ్లడ్ వెజల్స్ ఏర్పడటం వల్ల మన డిజైర్కి తగ్గట్టు, అంటే మన కోరికకి తగ్గట్టు, మన యాక్ట్కి తగ్గట్టు అంగం గట్టిపడుతుంది. అంగం గట్టిపడటమే కాదు, బేసికలీ హోల్డింగ్ కెపాసిటీ, అంగం గట్టిపడిన తర్వాత కొంతమందికి ప్రీమెచ్యూర్గా సీక్రెస్కలనం అనేది ఇష్యూస్ ఉంటాయి, అవి ఇండైరెక్ట్గా ఇంప్రూవ్ అవుతాయి. అదే కాకుండా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళకి ఎరెక్షన్స్ ఉంటాయి, హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది, బట్ ఇమీడియట్లీ పర్ఫార్మెన్స్ చేయకపోయే ముందు అంగం మెత్తబడిపోతూ ఉంటుంది, అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంట. ఇవి ఇంప్రూవ్ అవ్వడానికి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది.